అసలు సర్ప్రైజ్ అయింది ఎక్కడంటే, మీరు ఆఫ్టర్ మీ వెడ్డింగ్ తర్వాత ఒక పార్టీ ఇచ్చారు, మీడియా మొత్తాన్ని పిలిచి. అంటే పార్టీ ఇవ్వడమే ఒక రేర్, అంటే మీడియాని జనరల్గా పిలుస్తారు కానీ, బట్ పిలిచి మీరు వచ్చిన తర్వాత మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడితే 12 నిమిషాలు మాట్లాడతారు. వాట్ ఈస్ దిస్ అంటే బేసిక్గా మీరు ఆ రోజు మన ఇద్దరికి హై ఫీవర్, ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేసేదానికి వచ్చాను. అంటే నా ఒళ్ళు అంత నొప్పులు ఉండింది. బట్ అయితే లేదు, అందరిని పిలిచేసాము, మేము కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి మేము మన ఇద్దరు యాక్చువల్గా మీ నమ్మకం ఉందో నిజంగా ఆ మార్నింగ్ వచ్చి మేము ఇద్దరు డ్రిప్స్ తీసుకొని బాగా స్ట్రెంత్ తీసుకొని వచ్చాము మేము ఆ ప్రెస్ మీట్కి. యాక్చువల్గా ఆ రోజు అప్పుడు మేము టచ్ అన్నాం, అప్పుడు కాదు, ఇప్పుడు రియల్లీ యూ టచ్ అస్. బికాజ్ ఎందుకంటే అంటే ఇంపార్టెన్స్ ఇస్తాము, మీరు వచ్చినా రాకపోయినా దట్స్ సంథింగ్ ఎల్స్, ఇంకో రోజు పెడతామన్నా అది ఓకే. బట్ కానీ అంటే ఇచ్చిన ఇంపార్టెన్స్ ఉంది సార్, దానికి మాత్రం నిజంగా హ్యాడ్ సార్. అండ్ చాలా మంది నికోలై ఫ్యాన్స్ అయిపోయాం. అవును, ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు నేను ప్రతి చోట వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆయన చూసి మేము సార్ చూసామో దానికి మీరు ఉంటారని అంటాడు. ఓకే, వెరీ గుడ్, యూ హావ్ బికమ్ అ స్టార్ మోర్ దెన్ మీ అని మేము అవుతున్నాం. మరి ఇంకెప్పుడు తీసుకొస్తారు ఆయన సినిమాలోకి? ఎందుకంటే ఆల్రెడీ అయ్యో చాలా వరకు అడుగుతున్నారు సార్, ఇతనికి వచ్చి వద్దని చెప్పేసి యాక్ట్ అని చెప్పేసి. బట్ యు నెవర్ నో కాదు, ఒకే సినిమాలో అలా చూస్తే మాత్రం నెక్స్ట్ అంటే డైరెక్టర్స్ వినండి, స్క్రిప్ట్ ఇవ్వండి, ఆ ఒక్కదానికి హిట్ అయిపోతుంది. తర్వాత సినిమా ఎలా ఉందనేది తర్వాత. అయితే కమింగ్ బ్యాక్ టు వస్తే కనుక, అంటే వీరసింహారెడ్డి అనే సినిమా మీ కెరీర్లో ఒక స్పెషల్. అవును. అయితే ఆ సినిమాలో బాలయ్య గారితో నటించారు. అది మాకు ఒక పండగ, సంక్రాంతికి పండగ తీసుకొచ్చారు, బాగుంది. ఇప్పుడు ఆయనకి నిన్న రీసెంట్గా హీ గాట్, నేను మా సార్తో మాట్లాడాను, పద్మభూషణ్. అవును, నేను సార్తో మాట్లాడాను, కంగ్రాచులేషన్ చెప్పాను. ఇన్ఫాక్ట్ నేను నిన్న బాంబేలో ఉన్నాను, సో ఐ కాల్డ్ హిమ్ ఫ్రమ్ బాంబే అండ్ ఐ స్పోక్ టు హిమ్. ఇన్ఫాక్ట్ నిక్ ఆల్సో స్పోక్ టు సర్. బోత్ ఆఫ్ us spoke to him and congratulated him and he said next time you come to Hyderabad ఫోన్ చేయి, అందరూ కలుస్తాం లంచ్కి అని చెప్పేసి. అండ్ ఈజ్ వెరీ స్వీట్లీ హీ కేమ్ ఆల్ వే ఫ్రమ్ మై రిసెప్షన్ టు చెన్నై. సో వెరీ వెరీ టచ్. నిజంగానే ఒక చాలా మంచి బాండ్ మన మధ్యలో. అండ్ ఐ థింక్ హీస్ అ వెరీ డిజర్వింగ్ క్యాండిడేట్ అది. బికాజ్ ఏంటంటే ఒక మంచి యాక్టర్ సినిమా అనేది ఒక లైఫ్, బట్ దాని మించిన ఒక సర్వీస్ చేస్తారు కదా పీపుల్కి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ షూర్. అది ఏమైనా మిగిలితో ఏమైనా చెప్పుకోవచ్చు, బట్ అది బయటకు ఒక సర్వీస్ ఉంది, అన్ని జనాలు హెల్ప్ చేస్తున్నారు. సో ఐ థింక్ దట్స్ నిక్ ఏం మాట్లాడారు ఆయనతోటి? He talks to him. He says, in fact, Nick is a big fan of Balaya Babu because he says, sir, I saw your last song, superb sir, I loved the song. So Balaya says like, no, I'm not such a good dancer like Varo. He says, Nick is like, no, you are a better dancer than that. So they were having a conversation, but he's very sweet. He'll always talk and అంటే mark my words, within the 2 years, he will be the big star in I will tell Nick that. డెఫినెట్లీ. ఎందుకంటే మిమ్మల్ని క్రాస్ చేసి మరి వెళ్ళిపోతారు. యాక్చువల్గా మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు, కానీ ఆఫ్టర్ 2 years I tried to joke with myself. You want to become a star? I'll become your manager. I said. ఎందుకంటే చాలా మంది సినిమాల్లోకి రావాలనుకోరు. ఇప్పుడు ఆయన జస్ట్ మీ షూటింగ్స్ కి వస్తున్నారు, నెక్స్ట్ ప్రమోషన్స్ కి ఎంటర్ చేయండి, ఆ తర్వాత ఆయనకి ఒక ఇది వస్తుంది, ఒక్కసారి ఒక చిన్న క్యారెక్టర్ చేయించండి మీరు, క్యామియో చాలు, ఇంకా అది వదిలిపెట్టండి. ఇంకా నేను చెప్తాను.